గారు నమస్కారం అన్న. ఏదైతే అమ్మాయి మీద 2 నెలల చిన్న పాప మీద అఘాత్యం జరిగిందో దానిపైన మీ స్పందన ఏందన్నా? చెప్పండి అన్న. కర్నూలు జిల్లా కుండెర గ్రామంలో 2వ తేదీన 2 నెలల పసిబిడ్డను ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ తుకారాం రెడ్డి మరో 7 మంది ఇతర అగ్రకుల పెత్తందారులు అత్యంత అమానవీయంగా క్రూరంగా మానవత్వాన్ని మంటగలిపే విధంగా కిరాతకంగా పసిబిడ్డను చిదివేయటం జరిగింది. ఈ ఘటన మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని కలిచివేసింది. ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు డిఎస్పీ గాని సిఐ గాని ఎస్ఐ గాని ఏమాత్రం హంతకులకు రక్షణే కల్పిస్తున్నారు తప్ప బాధితులకు రక్షణ కల్పించేటువంటి పరిస్థితి లేదు. హంతకులను కాపాడేటువంటి పద్ధతులనే వాళ్ళ వైఖరి ఉంటుంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఇప్పటి వరకు 3 మాత్రమే అరెస్ట్ చేసి మరో 5 మందిని వాళ్లే కాపాడుతున్నట్టుగా అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటి వరకు చాలా ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలు అన్ని కూడా పెద్ద ఎత్తున దీనిపైన స్పందించి ఉద్యమం నడిపినాయి. అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారుల్లో కూడా ఏమాత్రం చలనం లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చలనం లేదు. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఆ డిఎస్పీ ఎవరైతే బుర్రి శ్రీనివాస్, సిఐ అశోక్ రెడ్డి, అదేవిధంగా ఎస్ఐ గోవర్ధన్ తక్షణమే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈ కేసు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఒక అట్టడుగు కులంలో పుట్టి దేశానికి ఎంతో సేవలు చేసినటువంటి రజక సామాజిక తరగతికి సంబంధించినటువంటి ఈ కుటుంబం మీద ఈ దౌర్జన్యం, దాడి, హత్య జరిగింది. అట్లాగే ఆ కుటుంబం అనేటువంటిది కులాంతర ఆదర్శ వివాహం చేసుకున్న కుటుంబం. ఒక మాదిగ బిడ్డను ప్రేమించి వివాహం చేసుకుంటే పుట్టినటువంటి బిడ్డ, ఆ బిడ్డనే చిదిమేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి హంతకులను అందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి. పోలీసులు తలుచుకుంటే పెద్ద సమస్య కాదు, కానీ పోలీసులు తలుచుకోవట్లేదు. పోలీసులు వాళ్ళని హంతకులను కాపాడేటువంటి పని, రక్షించేటువంటి పని చేస్తా ఉన్నారు. అందుకే డీజీపీని కూడా కలిసినాం. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన సొంత జిల్లాది, ఆ జిల్లాలో ఈ ఘటన జరిగితే ఆయన నోరు విప్పట్లేదు, కాలు కదపట్లేదు, కనీసం చూడట్లేదు. చిలుకూరు బాలాజీ టెంపుల్లో రంగరాజన్ పైన ఏదో దౌర్జన్యం జరిగిందంటే తక్షణమే ఎమ్మెల్యేని పంపించిండు, ఫోన్ లో మాట్లాడిండు. మరి ఇప్పుడు అట్టడుగు కులంలో పుట్టినటువంటి వాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగితే ఆ దౌర్జన్యం చేసింది నువ్వు పుట్టిన సామాజిక తరగతి అయితే ఎందుకు మాట్లాడట్లేవు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నాను. అట్లాగే అట్టడుగు కులాల్లో నుంచి వచ్చినటువంటి ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సీఎం గా. ఎవరు? మల్లు బట్టి విక్రమార్క. అక్కడే ఎంపీగా ఉన్నాడు వాళ్ళ బ్రదర్ మల్లు రవి. మరి వీళ్ళందరూ ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నారు? అగ్రకుల పెత్తందారుల వైపు నిలబడతారా, అట్టడుగు పేదల తరఫున నిలబడతారా? మీరే ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు రాష్ట్ర డీజీపీ పోలీసు ఉన్నతాధికారి దగ్గర కూడా వెళ్ళాం. ఏమాత్రం చలనం లేదు, కదలిక లేదు. వాళ్ళని రక్షించేటువంటి పరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఇప్పటికైనా కానీ పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి, ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి. ముఖ్యమంత్రి ఇదే కొనసాగితే ఇది ప్రజాపాలన అయితే ఎవరికి ప్రజాపాలన? అట్టడుగు వర్గాలక, ఆధిపత్య వర్గాలక? మీరు ఎవరికి ప్రజాపాలన ఇయ్యాలనుకుంటున్నారో తేల్చి చెప్పాలని చెప్పేసి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు జరిగినటువంటి సంఘటన మీద అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నప్పటికీ ఇప్పటికి వాళ్ళు ఏమాత్రం స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తక్షణమే హంతకులను అరెస్ట్ చేయాలని, పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, అట్లాగే అందులో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేటువంటి ఇట్లాంటి అవకాశం ఉన్న మేరకు 5 ఎకరాల భూమి కూడా కుటుంబానికి ఇవ్వాలని చెప్పి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా బడుగు బలైన వర్గాలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు స్పందించలేరు? ఇంకా రెడ్డిల కాళ్ళు ముక్కుకుంటే ఎందుకు తిరుగుతున్నారు? ఇది ఎంతవరకు మన ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా స్పందించాలి కదా. రాజ్యాంగం ఓటు హక్కు కల్పించి అట్టడుగు వర్గాలందరూ ఓట్లేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు రాజ్యాంగం మీద. కానీ వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అగ్రకుల పెత్తందారులకి, భూస్వాములకి, పెట్టుబడిదారులకి కొమ్ము కాసేటువంటి పార్టీలు కాబట్టి వాళ్ళకు చెంచాగిరి చేసేటువంటి పని వాళ్ళు చేస్తా ఉన్నారు. అందుకనే అట్టడుగు వర్గాలకు, పీడిత ప్రజలకు న్యాయం చేసేటువంటి రాజకీయ విధానం వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ రాజకీయ సిద్ధాంతమే అగ్రకుల పెత్తందారులకి, భూస్వాములకు, పెట్టుబడిదారులకు కొమ్ము కాసే సిద్ధాంతం కాబట్టి అటువైపున నిలబడ్డరు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమానులే అంటుంది. కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినందుకైనా మనుషులందరూ సమానమే అనేటువంటి ఒక అవగాహనతోటి కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నారు.
నమస్తే అన్న. ఇదైతే కుమ్మర గ్రామంలో జరిగింది కదా సంఘటన. ఒక చిన్న పాప 2 నెలల పాప మీద ఇలా కాళ్ళతో తన్ని ఒక రెడ్డి సామాజిక వర్గం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది? ఈ రోజు తెలంగాణ మీ పేరేనా? నా పేరు పైల్ల ఆశయ్య, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని తెలంగాణ రజక వృద్ధాల సంఘం. ఈ యొక్క చిన్న పాప ఏదైతే పసిపాప 2 నెలల పాపని ఆ గ్రామ పెత్తందారులు కొప్పరవేలి గ్రామంలో ఏదైతే ఆ ఊళ్ళో జరిగిందో కుమ్మేర గ్రామంలో ఈ ఘటన మీద యావత్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గత 8 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఎక్కడికక్కడ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు, విద్యార్థి యువజన మహిళ కార్మిక అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ప్రజానీకమంతా రోడ్ల మీదకి వస్తుంది. గ్రామాల్లో చిన్నపిల్లలు సైతం ఇది అన్యాయం జరిగింది మాకని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం నిద్రపోతూ దున్నపోతులాగా వ్యవహరిస్తా ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నీ సొంత జిల్లా ఇంత దారుణమైన సంఘటన జరిగి 8 రోజులు అవుతా ఉంది. ఒక్క నిందితుని కూడా మీరు పూర్తిగా వాళ్ళని శిక్షించలేదు. 8 మంది పాల్గొంటే ముగ్గురునే చూపించి మిగతా వాళ్ళని కూడా అప్స్కైండ్ అని చెప్పి చెప్తున్నారు. అందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద హత్య కేసు పెట్టాలని చెప్పి ఈ రోజు డిమాండ్ అనేటువంటిది పెద్ద ఎత్తున మారిపోతుంది. అదే విధంగా ఇందులో ఒక ఏదైతే మనకు ఉన్నటువంటి ఆ మహిళల్లో అలా కోడలు ఎవరైతే ఉన్నారో ఆ కోడలు దళిత సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఆ గణేష్ భార్య ఏవైతే ఉన్నదో ఈ ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా వస్తుంది. కాబట్టి కేసు పెట్ట ఎస్సీ ఎస్టీ కూడా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆ మహిళల్ని చెప్పుకోరాని చోట కొట్టి అనేక రకాల హింసించినటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే విధంగా ఈ రాష్ట్రంలో బీసీ మంత్రి ఉన్నాడు, అదే విధంగా ఇతర ఎస్సీ మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా దళితుడే. మరి ఎందుకు వీళ్ళు కూడా స్పందించడం లేదు? ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. స్థానిక ఎమ్మెల్యే పెత్తందారుల కొమ్ము కాస్తున్నాడు, నిందితుల కొమ్ము కాస్తున్నాడు. అందుకోసం ఈ ఉద్యమం గ్రామ పునాదుల వరకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. వాటన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇలా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘంగా ఈ ఉద్యమంలో మేము పెద్ద ఎత్తున పాల్గొంటున్నాం. ఆ నిందితులు శిక్షించేదాకా పోరాడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే కుమ్మర గ్రామంలో ఒక చిన్న పాపను 2 నెలల పాపను అమానుషంగా తన్నిండ్రు కదా, ఆ పాపం మృతి చెందింది. దానికి వాళ్ళు ఏమంటారు అంటే మేము తన్నినందుకు కాదు మృతి చెందింది అంటారు. దానిపైన మీ స్పందన? మీ పేరేనా? నా పేరు మహేందర్, నేను సిపిఐఎం పార్టీ రాష్ట్రం కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈ రోజు మార్నింగే డీజీపీ గారి దగ్గర పోయాం. ఆయన ఏ రోజు సంఘటన జరిగిందో ఆ రోజు వీడియోలు లేవు, ఎలాంటి సంఘటనల మీద ఆధారాలు లేకుండే. రాను రాను ఒక 2 రోజులనే అక్కడ గుడిలో జరిగిన సంఘటనలు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. అన్ని సోషల్ మీడియాలో స్వచ్ఛంగా కనబడతా ఉంది. అమ్మాయి ఏడుపు కనబడుతుంది, అమ్మాయి తన్నట్టు కనబడుతుంది, వాళ్ళందరూ కొట్టినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అమ్మాయి కాపాడండి కాపాడండి అని చెప్పి స్పష్టంగా వీడియో ద్వారా కనబడతా ఉంది. ఇక అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? రాష్ట్ర డీజీపీ గారికి మేము అడిగాం. మేము అడుగుతున్నాం ఏంటంటే, ఏ రాజ్యాంగం అయితే సామాజిక వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రక్షణ కల్పించే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నాం. మేము మాకు ఏ రక్షణ ఇచ్చిందో ఆ రక్షణ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నాం. ఈ 2 కావాలనే ఒక అగ్రవర్ణాలని కాపాడాలని, ఎందుకంటే ఉన్న సర్పంచ్ రెడ్డి, రెడ్డి, అనేక మంది 8 మంది సంఘటనలో మొత్తం పెట్టి ఆ గ్రామం మొత్తం కూడా వాళ్ళ గ్రిప్ లో పెట్టుకొని అక్కడ ఉన్న ప్రజల భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ సంఘటన మీద మాట్లాడకుండా చేస్తున్నందుకు అది కూడా ఎస్సీ ఎస్టీ ఆ ఊర్లో చాలా మంది వచ్చి ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాట్లాడినట్లేదు. కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ అనౌన్స్ చేయవచ్చు. ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు స్పందించకపోతే నీ ముడ్డు కింద నీళ్లు తెచ్చుకునేదాకా తెచ్చుకోకు, నీ సీటు దిక్కేదాకా తెచ్చుకోకు. బట్టి విక్రమార్క ఇప్పటికైనా నువ్వు నోరు తెరవాలి. నీ కొడుకు పెళ్లి చేయడానికి నువ్వు ఆడవాడు ఉండవు, అక్కడ బిడ్డ చచ్చిపోయింది గ్రామాల్లో, ఏ సామాజిక వర్గం చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావో ఆ వర్గానికి బిడ్డ చచ్చిపోయింది. నువ్వు వెంటనే స్పందించాలి. లేని పక్షంలో నిన్ను నీ అన్నని తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తుందని చెప్పేసి సామాజిక వర్గాలు ఇప్పటికే అనేక రాష్ట్రాలు అనేక ప్రాంతాల్లో ఐక్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యుద్ధం ఇప్పుడే ఒక ఊపిరి ఊపుతుంది. రాను రాను ఇది ఒక నిప్పులా మారుతుంది. ఆ నిప్పుతో మీ ముడ్డు కింద ఉన్న చేరుకు అంటుకునేదాకా తెచ్చుకోవద్దని చెప్పి హెచ్చరిస్తాను.
అక్కడ ఇస్తారా ఇక్కడ ఇస్తారా?